అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చూశారుగా, వయనాడ్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు, విషాదకర పరిస్థితులు. మృతుల సంఖ్య 300 దాటింది. గుర్తుపట్టలేని స్థితిలో 150కి పైగా డెడ్ బాడీలు ఉన్నాయి. ఓ తెలుగు తెలిసిన వ్యక్తి ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన వివరిస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. తలలు, కాళ్ళు, చేతులు ఊడిపోయిన స్థితిలో మృతదేహాలు బయటపడుతున్నాయి. డెడ్ బాడీలు ఎవరివో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అనేక హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. మా ప్రతినిధి రోహిత్ ప్రస్తుతం అక్కడే లైవ్లో అందుబాటులో ఉన్నాడు. రోహిత్, మీరు వివరిస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా కళ్ళలో నీళ్లు వస్తున్న పరిస్థితి. హృదయ విదారక దృశ్యాలు, బండరాళ్ళ కింద, బురద కింద ఇంకా ఎన్ని మృతదేహాలు చిక్కి ఉన్నాయో తెలియని పరిస్థితి. అంతు చిక్కని విషాదం, మాటల్లో చెప్పలేని విషాదం. నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అక్కడ? రామ్దాస్ అండ్ అందరూ, ఇప్పుడు నేను చూపించబోయే దృశ్యాలు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ దృశ్యాలన్నీ గుండె నిబ్రం చేసుకుని చూడండి. హృదయం ద్రవించిపోయే దృశ్యాలను ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడే ముండకల్లో ఇప్పుడే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతవరకు వర్షం తగ్గింది. నేను గొడుగును కూడా ఒక్కసారి క్లోజ్ చేస్తాను. ఎస్, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇప్పుడు సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి కదా. ఇక్కడ ఆ ఇంటి కింద ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఇల్లు ఉంది. ఇంతకు ముందు ఇల్లు ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ ఇంటి ఆనవాళ్ళు కూడా లేవు. ఆ ఇల్లు పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంతకు ముందు ఒక ఇల్లు ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ శిథిలాలను తొలగించిన తర్వాత ఆ మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ఈ దిబ్బ కింద 3 మృతదేహాలు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ మనకి ఆరెంజ్ గౌన్లో కనిపిస్తున్నారు కదా, రెయిన్ కోట్లో, ఆ వ్యక్తిదే ఆ ఇల్లు. మొత్తం 5 మంది ఉంటారు. 2 ఆ రోజు జరిగిన ప్రమాదం నుంచి ఎస్కేప్ అయ్యారు, ఎందుకంటే వేరే చోట ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది కార్ పార్కింగ్ ఏరియా. భయ్యా, ఏ కార్ పార్కింగ్ ఏరియా ఓకే. ఆ స్టిక్ పెట్టి ఒక్కసారి లోపలికి పెడుతూ ఉంటే ఎంత లోతుందో మనం చూడొచ్చు. ఇక్కడ ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఏ కార్ पार्किंग एरिया आपका घर? मेरा घर है। ओके, अंदर है मेरा भाई पूरा 5 आदमी है। 5 आदमी? हाँ, 2 आदमी पकड़ा। ओके, हाँ, बाकी 3 आदमी है। उसका दिन आप किधर है? उसका दिन आप किधर है? अन्न मेरा वो व्यापारी मेरा भाई को घर पे। ఓకే. हाँ, ఓకే, ఆ రోజు మొత్తం ఇందులో ఉన్న 3 కూడా సజీవ సమాధి అయిపోయారు. ఎంత how much time will it take? Total 6 houses are here. All vanished. ये बोलता है ये अगर 3 आदमी इसका अंदर ही है पड़ा हुआ 3 आदमी अंदर है. ముగ్గురు దీని కింద ఉండిపోయారు. हाँ, मगर तोड़ी होना। वो बोलता है जैसे भी आएगा तो इधर लाजिम ये निकालेगा तो हाँ। निकालेगा तो आदमी को मिलेगा बोलता है. How much time it will take? I don't know. Maybe you see the situation. So the JC will come and you can imagine that you see the areas and how much the effect the all here 5 houses are vanished. Nothing is there. See the situations. All are dead or No, some are in alive, but some are in there is a resort in the top of the top in the 7 p.m. Some people go to the go to the resort and they are safe. But we can't predict that because around 30-35 people was here and trapped. So they are completely missed, and someone find there, and the father was find his passport, and you see him right you before you see him, right? Yeah. ఇక్కడ ఈ ఇంట్లోనే ఇప్పుడు నేను నిలబడ్డాను కదా, ఈ కింద 3 ఉన్నారు చనిపోయి ఈ మట్టి దెబ్బల్లో. ఇది ఆయన కలలతో కట్టుకున్న ఇల్లు. రూపాయి కూడబెట్టుకొని కలలతో కట్టుకున్న ఇల్లు ఆ రోజు ప్రకృతి ప్రకోపానికి మట్టి దెబ్బలుగా మారిపోయింది. ఆయన కలలతో కట్టుకున్న ఇంటి కిందే వాళ్ళు శవాల దెబ్బలుగా మారిపోతారు అని, ఆ ఇల్లే వాళ్ళకి శ్మశానంగా మారుతుందని ఊహించలేదు. కానీ ఇప్పుడే సహాయక చర్యలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఇది కార్ పార్కింగ్ ఏరియా అని చెప్తున్నారు. ఇక్కడే ఇంకా ఆ పైన ఇల్లు ఉంది.
పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బతికారని చెప్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఆ పైకి వెళ్ళిపోయారు, నీరు వచ్చేలోపు వెనక్కి వెళ్ళిపోయారు పైన ఉన్న వాళ్ళు. కానీ కింద ఉన్న వాళ్ళు మాత్రం ఆ మట్టి దెబ్బల్లో కురికిపోయారు. వాళ్ళ కలలతో కట్టుకున్న ఇల్లే వాళ్ళ పాలిట సమాధి అవుతుందని వాళ్ళు ఊహించలేదు. అదే ఇంటి కింద వాళ్ళు సమాధి అయిపోయిన హృదయ విదారక దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఒక్కసారి చూడండి. ఒక్కసారి అదే కార్ పార్కింగ్ ఏరియా సెల్లార్, అక్కడే కార్ పార్క్ చేసుకున్నారు. కార్ పార్క్ అంటే ఇంటి ముందు అనమాట. ఇంటి ముందు కార్ పార్క్ చేసుకుని చాలా చోట్ల గుమ్మం ముందు కార్ పార్క్ చేసుకుంటారు కదా. సో గుమ్మం ముందు కార్ పార్క్ చేసుకున్నారు, లోపలికి వెళ్తారు. సో అక్కడే ఆ ఇంటి లోపల, ఆ గది లోపల ఇప్పుడు 3 మృతదేహాలు ఉన్నాయి. ఆ మృతదేహాల కోసం ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ సుమారు ఈ ప్రదేశంలో అంటే ఇంకా చాలా ఉన్నాయి ఇల్లులు. ఈ చిన్న ఏరియాలో 7 ఇల్లులు ఉన్నాయి. ఒక 30 మంది వరకు దీని కింద ట్రాప్ అయి ఉంటారు, దీని కింద చిక్కుకుని ఉంటారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళితే ఎంత దారుణంగా ఉందో. ఎందుకంటే మీరు చూశారు కదా, నేను చూపించాను కదా మీకు, చెట్లు మిసైల్స్ లాగా వచ్చి ఇళ్లను కూల్చుకుంటూ వెళ్ళిపోయాయి. మీకు ఆల్రెడీ ఇంకొక దృశ్యాన్ని కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ ఒక్కసారి చూడండి, ఆ చెట్టును చూడండి, ఎంత లావు చెట్టు ఉందో కదా. ఇంతకుముందు ఒక చెట్టు నేరుగా స్ట్రైట్గా ఒక ఇంటిలోకి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాలు నేను మీకు చూపిస్తాను కొంతసేపు ఉన్నాక. ఆల్రెడీ నేను రికార్డ్ చేసింది ఆర్టీవీ. ఇది మరొక ఇల్లు, ఇది మరొక ఇల్లు, మట్టి దెబ్బలా మారిపోయిన మరొక ఇల్లు. ఒక్కసారి అక్కడ ఆ చెట్టు చూడండి, ఆ చెట్టుని చూస్తున్నారా? ఆ చెట్టు ప్రవాహ వేగానికి, ఆ రోజు ఉధృతంగా ప్రవాహ వేగానికి ఆ పై నుంచి ఆ కొండల్లో ఉన్న వందలాది చెట్లన్నీ కుప్పకూలిపోయి, కొండలు కరిగిపోయి ఈ ఇళ్లను కూల్చుకుంటూ ఇక్కడికి వచ్చేసింది. ఆ చెట్టు ఈ ఇంటిని మొత్తం ఎలా ఢీకొందో చూడండి. ఎంత లావు. ఇక్కడ 3 చెట్లు ఉన్నాయి. 1, 2, 3 చెట్లు మొత్తం ఇంటిని నాశనం చేసేసాయి. ఆ ప్రవాహం ఎలా వచ్చింది, ఇలా వచ్చి ఆ గడ్డను ఢీకొట్టింది. అక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రవాహం ఇలా బ్యాక్ అయింది. ఇటు నుంచి హైట్ ఏరియా ఉంది. సో అక్కడ కొన్ని ఇల్లు సేఫ్గా ఉన్నాయి. ఆ ప్రవాహం ఇలా వచ్చి కొట్టి ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ ఈ ఇంటిని కొట్టేటప్పటికి మొత్తం ఇల్లంతా కూడా ఇలా కూలిపోయింది. ఆ కొండల్లో ఉన్నటువంటి చెట్లన్నీ వందలాది వేలాది వృక్షాలు, పెద్ద పెద్ద మహావృక్షాలు నేల కూలిపోయి అవన్నీ మిసైల్స్ లాగా మారి ఇంటిని ఢీ కొడితే ఎంత భయానకంగా ఉంది. ఎంత భయానకంగా ఉందో చూడండి ఒక్కసారి ఇల్లు ఇది. ఒక్కసారి మనకి ఇక్కడికి వచ్చి ఇలా చూస్తే ఇంత భయానకంగా మిసైల్ లాగా మారింది. ఇంత పెద్ద దొంగ, పైగా ఇది ఇంకా పొడవైన చెట్టు. ఇది ఏ రాయి మధ్యలోనూ నలిగి విరిగిపోయి ఆ తర్వాత వచ్చి అక్కడ ఢీకొని మళ్ళీ అది రివర్స్ అయ్యి ఈ ఇంటిని ఢీ కొట్టేటప్పటికి ఆ ఇల్లు మొత్తం స్లాబ్తో సహా కూలిపోయినటువంటి హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చూసారా, మిసైల్ లాగా ఈ చెట్టు ఎలా ఇంటిని కూల్చేసిందో. ఇంకొక చోట ఇంటికి ఒక పెద్ద హోల్ వచ్చి మిసైల్ లాగా దూరేటప్పటికి పెద్ద హోల్ కూకట వేలతో చిన్న పెద్ద చెట్లన్నీ కూడా కూకట వేలతో కూలిపోయి ఇలా ఇల్లుని కూల్చేసి ఈ ఊరంతటిని కూడా శ్మశానంగా మార్చేశాయి. ముండక్కల్ ఊరు గతంలో ఉండేది అని చెప్పడానికి మాత్రమే కనిపించే విధంగా మ్యాప్లో నుంచి తుడిచేశాయి. ముండక్కల్ ఊరిని శ్మశానంగా మార్చేశాయి. వాళ్ళ కలల కట్టుకున్న ఇళ్లలోనే వారు సజీవ సమాధులుగా మారిపోయిన హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చూసారా, ఆ లోయ మీకు ఆల్రెడీ నేను చూపించానుగా. ఆ లోయ అంత లోయ నుంచి ఇంత ఎత్తున ఇప్పుడు అక్కడికి ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల ఎడ్జ్లో నుంచి మట్టి కనిపిస్తుంది కదా. అక్కడ మట్టి ఉండేది కాదు ఇంతకుముందు, అలా చెట్లతో కూడి చెట్లన్నీ ఉండేవి. కానీ ఎంత ఎత్తునట్టు పొంగినటువంటి వర్షం ఆ రోజు ఆ చెట్లను, ఆ పెద్ద పెద్ద బండరాళ్లను తోసుకుంటూ ఆ పెద్ద బండరాయి పెద్ద ఎత్తున ఎగిరి పైకి కింద పడి మళ్ళీ ఎగిరి ఒక ఇంటి మీద పడితే ఆ దృశ్యం ఎలా ఉంటుంది, ఆ సందర్భం ఎలా ఉంటుంది, ఇంటిలో ఉన్న వాళ్ళందరూ నుజ్జు అయిపోతారు. అలా అంత భయానకంగా ఇక్కడ ఆ రోజు ప్రళయాన్ని సృష్టించింది ప్రకృతి. ఇక్కడ ఒకవైపు చూస్తే ఇప్పుడు మీరు ఇటువైపు చూస్తుంటే విలయం కనిపిస్తుంది కదా, విలయం తాలూకా ఆనవాళ్ళు. మరోవైపు చూస్తుంటే అందమైన ప్రకృతి కనిపిస్తుంది. ఇటువైపు చూస్తుంటే విషాదకరమైనటువంటి విలయం, శవాలు, తమ వారి కోసం బాధపడుతున్న వారి ఆర్తనాదాలు, కూలిపోయిన ఇల్లు, మట్టి దెబ్బలా మారిపోయిన ఇల్లు, తుడిచిపెట్టుకుపోయిన ఊరు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సహాయక చర్యలో పాల్గొంటున్న వీళ్ళందరి గుండెల్లోనూ అదే విషాదం. తమ వారి కోసం వెతుకుతున్న వారి గుండెల్లో అదే విషాదం. ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ఇలాంటి విషాదకర
దృశ్యాలు ఎన్నో కనిపిస్తూనే ఉన్నాయి. సహాయక చర్యలు అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఒకసారి మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడే వర్షం, ఇంతకుముందే చూశారు కదా, వర్షం ఆగింది కదా అని గొడుగు బంద్ చేశాను, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు వర్షం ఆగుతుంది, మరొక 5 నిమిషాలు ఆగి ఒక 5-10 నిమిషాలు మళ్ళీ బోరున గట్టిగా వర్షం కురుస్తూ ఉంటుంది. సో వర్షం కురిసినప్పుడు పైన కురుస్తున్నటువంటి వర్షానికి ఇప్పటికీ కొన్ని చోట్ల అక్కడ చూడండి కొత్తగా ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ కొన్ని కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మరోసారి కనుక క్లౌడ్ బరస్ట్ జరిగినా, మరోసారి భయంకరమైన వర్షం కురిసినా ఇక్కడ ఏమన్నా జరగవచ్చు. అందుకే చాలా అప్రమత్తంగా ఉండి కేవలం రెస్క్యూ సిబ్బందిని, మీడియా పర్సన్స్ని మాత్రమే ఇక్కడికి పంపిస్తున్నారు. ఇటు వెళ్లే కొద్దీ ఇది కొంత ఎత్తైనటువంటి ప్రదేశంగా ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని ఇళ్ళు పాక్షికంగా ధ్వంసమైన ఇల్లు అయినప్పటికీ కూడా ఇక్కడ చూడండి 2 స్తంభాల మధ్య ఈ చెట్టు ఇరుక్కుపోయింది. అదే అంటే వేరే యాంగిల్లో కనుక ఈ చెట్టు ఈ ఇంటిని కొట్టుండుంటే ఈ ఇల్లు మొత్తం పడిపోయి ఉండేది. ఈ ఇల్లు ఆ మిసైల్ దూరొచ్చి ఆ ఇంటికి ఈ స్తంభానికి మధ్యలో దూరటంతో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు బతికి బట్ట కట్టగలిగారు, లేకపోతే ఈ ఇల్లు కూడా కూలిపోయి ఉండేది. ఇందులో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అక్కడ వరకు ఈ ప్రవాహం వచ్చింది, ఇది ఎత్తు. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అది స్లోప్ డౌన్ ఏరియా వస్తుంది, ఎత్తు పల్లాలతో కూడినటువంటి ఏరియా. ఇక్కడ ఈ చెట్టు ఇలా కాకుండా అక్కడ మనం చూసిన యాంగిల్లో కనుక ఈ ఇంటిని కనుక గుద్దుకుని ఉండుంటే ఈ ఇల్లు కూలిపోయి ఉండేది. కానీ ఒక యాంగిల్లో మనం చూడొచ్చు. ఒకసారి నేను మీకు పైకి వెళ్ళి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు సేఫ్, వాళ్ళు బతికారు, వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేశారు. చూడండి, ఇది ప్రకృతి ఎందుకో వీళ్ళని సేవ్ చేయాలి అనుకుని ఈ చెట్టు ఇలా వచ్చిందా? ఇలా రావడం అనేది దాదాపు అసాధ్యం. ఒక వాలుగా ఏమీ జరగకుండా, ఎవరికి ఏమీ జరగకుండా ఏదో పెట్టినట్టుగా ఎలా వచ్చిందో చూడండి. ఒకవేళ ఈ చెట్టు ఇంకొక కొంచెం యాంగిల్ అలా వెళ్ళుండుంటే ఈ స్తంభం కూలిపోయి, చిన్న స్తంభం అయినప్పటికీ కూడా దానికి ఏం కాలేదు. ఇదంతా కూడా చూడండి బురద, ఇది బురదతో నిండిపోయింది ఇదంతా. ఈ చెట్టు ఒక వాలుగా ఆ స్తంభానికి ఈ స్తంభానికి మధ్యలో నుంచి వీళ్ళ ఇంటి గుమ్మం ముందు నుంచి వచ్చింది. బహుశా ఈ అద్దాలు కూడా పగిలిపోయినాయి, చూసారా? అద్దాలు పగిలినాయి, కానీ ఇంటికి మాత్రం ఏం కాలేదు. ఎందుకంటే దానికంటే కొంచెం హైట్లో ఉంది. దాంతో ఈ చెట్టు వచ్చిన వాలు కూడా అక్కడ ఉంది, కొండ అండుంది కదా, అది కొంత సేవ్ చేసింది. దాంతో ఇది మిసైల్ లాగా దూసుకొచ్చి సర్రమని దూసుకొచ్చి ఇక్కడ దూరిపోయింది. దీంతో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు బతికి బట్ట కట్టగలిగారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ కలల ఇంటి కిందే, మట్టి దిబ్బల కిందే సమాధి అయిపోయారు. వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళి కూడా నేను అక్కడ దృశ్యాలను మరికొద్దిసేపట్లోనే మీకు లైవ్లో వివరిస్తాను. ఒకసారి మనం ఆ ముందుకు కూడా వెళ్దాం. రామ్దాస్, 150 మంది తలదాచుకొని బహుశా బతికి బట్ట కట్ట పరిస్థితి. మొత్తం మీద రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పటికే ఆర్మీ, నేవీ, గజయితగాళ్ళు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిన్నారులు చనిపోయారు, మహిళలు చనిపోయారు. హృదయ విదారక దృశ్యాలు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. వి అప్రిషియేట్ యూ రోహిత్ అండ్ వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో మీరు చేస్తున్న సాహసము అత్యంత. రామ్దాస్, ఒక్కసారి నేను రైట్, ఎస్ రామ్దాస్, అక్కడ చూడండి ఒకసారి లోయని అతి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఆ లోయ మధ్యలో నదీ ప్రవాహంలో కూడా ఏమన్నా బాడీస్ ఉన్నాయేమో అని వెతుకుతూ ఉన్నారు. ఒక్కసారి కుదిరితే నేను అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఆ మధ్యలోకి అక్కడ నుంచి వేవ్ ఉందేమో చూసి వాళ్ళు వెళ్ళిన చోటుకి నేను తీసుకుని వెళ్ళి అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ కూడా, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశంలో కూడా రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి వాళ్ళు నది మధ్యలో నిలబడి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళటానికి ట్రై చేస్తాను. ఒక్కసారి అక్కడ జరుగుతున్న నది మధ్యలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ నేను మీకు ఆర్టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో మరికొద్ది సేపట్లో చూపిస్తాను. ఇక్కడ మొత్తం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మెడికల్ టీం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ అప్పటికే ఇన్ని రోజులు అయిపోతుంది కాబట్టి ఎవరు ప్రాణాలతో శిథిరాల కింద ఉండే అవకాశాలు దాదాపు తక్కువ అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే బాడీస్ ఉన్నాయో ఆ మట్టి దిబ్బల కింద ఉన్నటువంటి బాడీస్ని మాత్రమే వెలికి తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని బాడీస్ అయితే గుర్తుపట్టడానికి వీలు కూడా లేదు. ఆ మధ్యలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ దగ్గరికి నేను మరికొద్దిసేపట్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇటు నుంచి ఇంకా పైకి వెళ్తే మాత్రం ఇంకా కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇది కొంత అప్ ఏరియా, ఇక్కడ అప్ ఏరియా కాబట్టి చూడండి ఈ ఇల్లులన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళే కొద్దీ
డౌన్ ఏరియా ఉంది. ఆ కొండల పై నుంచి ఆ చివరన కనిపిస్తున్నటువంటి ఆ కొండ శిఖరాల్లో నుంచే ఆ రోజు ఈ ప్రళయం అంతా జరిగింది. మరికొద్దిసేపట్లో ఆ నది మధ్యలోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి మనం ఈ ముందుకు వస్తే ఒక్కసారి మనం ఇటు రావచ్చు. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇల్లు చూడండి, ఆ ఇల్లు చూడండి ఒక్కసారి. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక ఇల్లు ఉండేది చూసారా? ఇల్లు మొత్తం స్లాబ్తో సహా కప్పబడిపోయింది చూసారా? నదిలో ఆ ముందు ఒక కారు ఉంది చూసారా? అక్కడ ఒక బ్లూ కలర్ కారు కనిపిస్తోంది. ఇక్కడ నేనున్నానే అక్కడ ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది కదా. ఈ ఇల్లు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది, ఈ నదిలో మొత్తం కలిసి వెళ్ళిపోయింది. ఇలాగే నామరూపాలు లేకుండా అసలు ఇక్కడ ఇల్లు ఉంది అంటే 5 స్టెప్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఆ స్టెప్స్ అక్కడ నుంచి ఆ స్టెప్స్ విరిగిపడి ఒక మొక్క ఇక్కడికి వచ్చి పడింది. సగం స్టెప్స్ అన్నీ కూడా విరిగిపడి వాటి ముక్క సగం ఇక్కడికి వచ్చి పడిన దృశ్యం మనకి కనిపిస్తోంది. అక్కడ ఒక నిర్మాణం ఉంది, ఆ స్లాబ్ అదంతా కూడా. ఆ ముందు ఒక కారు ఉంది, ఆ కారు ఎన్ని బండరాల కింద నలిగి నుజ్జు అయిపోయి ఆ మధ్యలో ఉందో మనం చూడొచ్చు. సో ఆ రోజు ఎంత ప్రమాదకరంగా ప్రకృతి ఈ అందమైన వైనాడ్ని, ఈ అమాయకమైన ప్రజలను మృత్యువాత పడాలా చేసిందో మనం చూడొచ్చు. ఒకసారి నేను మధ్యలోకి తీసుకెళ్తాను. ఇది ప్రస్తుతం పరిస్థితి. రామ్దాస్ ఇక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.